భారతదేశ తొలి స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతి ఫిబ్రవరి 22న జరుపుకుంటున్నారు. ఆయన భారత స్వతంత్ర సమరంలో ప్రథమ వీరుడిగా చరిత్రలో నిలిచారు. 1806లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి తొలి స్వతంత్ర సమర యోధుడిగా గుర్తింపు పొందారు. ఆయన 1806లో కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలో జన్మించారు. రైతులపై బ్రిటిష్ పెట్టిన అధిక పన్నులు అన్యాయం చూసి నరసింహారెడ్డి అప్రహితంగా లేచి నిలిచారు. స్థానిక రైతులను మరియు గిరిజనులను ఐక్యం చేసి ఆంగ్లేయుల దౌర్జన్యానికి ధీటుగా ప్రతిఘటించారు. సుమారు 5,000 మందితో కూడిన సైన్యంతో తిరుగుబాటు చేసిన ఆయన కర్నూలు మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో బ్రిటిష్ అధికారులపై దాడులు చేశారు. చివరికి విశ్వాసఘాతుకం వల్ల పట్టుబడి 1847లో కర్నూలు కోట ముందు ప్రజల ఎదుట ఉరిశిక్షకు గురయ్యారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ధైర్యం, త్యాగం యువతకు స్ఫూర్తి. దేశం కోసం ప్రాణాలైనా అర్పించగల సాహసం, సమాజం పట్ల కర్తవ్యబద్ధతను ఆయన జీవితం మనకు నేర్పిస్తుంది.